హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టుడే అడ్డా టీవీ ఛానల్. ఈరోజు ముఖ్యంగా మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మిక్చర్ అండ్ అలిగేషన్, అంటే మిక్సింగ్ అండ్ అలిగేషన్. తెలుగులో కలగలుపు లేకపోతే మిశ్రమం సంథింగ్ అని అంటారు. అయితే ఈ మిక్సింగ్ అండ్ అలిగేషన్, మిక్చర్ అండ్ అలిగేషన్, కలగలుపు మిశ్రమాలు మనకి ఎగ్జామ్ లో ఖచ్చితంగా 6 మార్క్స్ వస్తాయి. ఎస్ఐ ఎగ్జామ్స్ కి ఎన్ని వస్తాయి? 6 మార్క్స్. ఇది 2016 లో 4 మార్క్స్ వచ్చినాయి అప్రాక్స్. 2019 ఏపీఎస్ఐ కి 6 మార్క్స్ వచ్చినాయి. ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 6 మార్క్స్. అంటే చూడండి ఎంత వెయిటేజ్ ఇచ్చిందో చూడండి. 6 మార్క్స్ అంటే దాదాపు మనకి జాబ్ డిసైడ్ చేసే అంత చాప్టర్ అన్నమాట. ఈ 6 మార్క్స్ లో మన మ్యాథ్స్ 5 మార్క్స్ చేయడానికి ట్రై చేయాలి. ఈ 5 మార్క్స్ కూడా ఇన్ టైంలో చేయాలి. సార్ మళ్ళీ ఒక్క క్వశ్చన్ ఏంటి సార్ అంటే, ఆ ఒక్క క్వశ్చన్ నేను చెయ్యకుండా అంటే నా క్వశ్చన్ రాకుండా వాడు క్వశ్చన్ ఇస్తూ ఉంటాడు. సో ఈ ఒక్క క్వశ్చన్ ని మనం ఏం చేస్తారంటే ఒకటేసారి ఆ క్వశ్చన్ చదవాలి. 5 సెకండ్స్ లో, అంటే చదివిన తర్వాత 5 సెకండ్స్ లో ఇది మనకి వస్తుందా రాదా అని ఇమాజినేషన్ చేసుకోవాలి. ఒకవేళ మనకు వస్తుంది, మన ప్రాసెస్ తెలుసు అంటేనేమో ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేసేయాలి, లేకపోతే ఈ క్వశ్చన్ ని వదిలేసేయాలి. సార్ ఎట్లా తెలుస్తుంది ఇదే క్వశ్చన్ అంటే, ఆల్రెడీ చదువుకున్న వాళ్ళకి ఆ క్వశ్చన్ తెలుస్తుంది. సో మిక్సింగ్ అండ్ అలిగేషన్ యొక్క మొత్తము ఇదన్నమాట. అంటే ఖచ్చితంగా 6 మార్క్స్. వాడు రాను ఏం చేస్తారు అంటే దీని మీద వెయిటేజ్ ఎక్కువ ఇస్తారు. ఎందుకు సార్ దీని మీద వెయిటేజ్ ఎక్కువ ఇస్తారు అంటే, ఇది రేషియో ప్రపోర్షన్ లో ఉంటది. ఈ మిక్సింగ్ అండ్ అలిగేషన్ పర్సంటేజ్ రూపంలో అడుగుతాడు. ఇంకోటి దాదాపు మిక్సింగ్ అలిగేషన్ అంటే ఈ 3 చాప్టర్లు కలిపితే ఈ ఒక చాప్టర్. అంటే ఆల్రెడీ మిక్సింగ్ అండ్ అలిగేషన్ టాపిక్ ఉంటుంది, దీంట్లో పర్సంటేజ్ కలిపి ఇస్తాడు, మళ్ళీ రేషియో అండ్ ప్రపోర్షన్ కలిపి ఇస్తాడు. సో ఈ టాపిక్ రావాలి అంటే మనకి రేషియో ప్రపోర్షన్స్ తెలిసి ఉండాలి, పర్సంటేజ్ తెలిసి ఉండాలి. సో అందుకే దీనికి రాను దీని మీద వెయిటేజ్ అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఇప్పుడు మనము మిక్సింగ్ అండ్ అలిగేషన్ యొక్క ఎట్లుంటది, ఏ విధంగా ఉంటుంది అని చెప్తున్నాను. ఈ రోజు నేను మిక్సింగ్ అండ్ అలిగేషన్స్ అనేది ఆర్ఎస్ అగర్వాల్ చెప్తాను. రేపు మీకు అరుణ్ శర్మ బుక్ లో ఉన్న డిడిపి చేపించానమ్మా, అది దాంట్లోకి వెళ్ళి చెప్తాను. సో పార్ట్ 2 దాంట్లో చెప్తాను. ఇంకోటి 2019 లో వచ్చిన క్వశ్చన్స్ కూడా మనకి డిస్కషన్ పార్ట్ 2 లో ఉంటుంది. 2019 లో ఎస్ఐ లో వచ్చిన క్వశ్చన్స్ పార్ట్ 2 లో ఉంటుంది. సో ఎవరికైతే అరుణ్ శర్మలోని క్వశ్చన్స్ అంటే మొత్తం క్వశ్చన్స్ కాదు, కొన్ని క్వశ్చన్స్ మాత్రమే పీడిఎఫ్ కావాలి అంటే ఈ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ పెట్టు. వాట్సాప్ నెంబర్, ఈ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ పెడితే వాళ్ళని ఒక గ్రూప్ లో యాడ్ చేస్తా. ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి పీడిఎఫ్ ఇస్తా. పీడిఎఫ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ రోజు ఆ యొక్క క్వశ్చన్స్ అనేది అప్లోడింగ్ అవుతుంది. ఓకే రైట్. ఇప్పుడు మన మార్క్స్ వల్ల మిక్సింగ్ అండ్ అలిగేషన్స్ అనేది ఏ విధంగా చేయాలనేది చూద్దాం. నేను ఫస్ట్ కొంతవరకు మిక్సింగ్ అండ్ అలిగేషన్స్ ఇట్లా చేయాలనేది కొన్ని క్వశ్చన్స్ చెప్తాను. అవి మనకి ఎగ్జామ్స్ లో రావు. సో దాని గురించి మనం ఎక్కువ వరీ చేయాలి. ఎందుకంటే కొంతమంది ఉంటారు, సార్ ఈ చిన్న క్వశ్చన్స్ ఏంటి చెప్పేది, పెద్ద క్వశ్చన్స్ ఉండొచ్చు అంటే ఫస్ట్ చిన్న క్వశ్చన్స్ ఎట్లా ఏంది అని చెప్తా. దాంట్లో తర్వాత పెద్ద క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలి, ఎగ్జామ్ లో ఏ టైప్ క్వశ్చన్స్ వస్తాయి ఎట్లా అనేది నేను చెప్తాను. చూడండి ఫస్ట్ ఆర్ఎస్ అగర్వాల్ క్వశ్చన్ నెంబర్ 1. ఆర్ఎస్ అగర్వాల్ క్వశ్చన్ నెంబర్ 1 ఏమని ఇచ్చిందంటే, ఒక దుకాణదారుడు 15 రూపాయలు 20 రూపాయలు కేజీ చొప్పున 2 రకాల పప్పులను కొని వాటిని ఏ నిష్పత్తిలో కలిపితే ఖరీదు కేజీ 16 రూపాయల 50 పైసలు అవుతుంది. ఏ నిష్పత్తిలో కలిపితే. సింపుల్ క్వశ్చన్ అంతా చదవాల్సిన అవసరం లేదు. ఏ అనుకుందాం, బి అనుకుందాం. ఒకటి చూడండి, నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 15, 20. ఈ ఒక కేజీ అంటే ఏ రకం పప్పు 15 రూపాయలు, బి రకం పప్పు 20 రూపాయలు. అంటే ఏ రకం పప్పు ఏమో 15 రూపాయలు కేజీ ఉంది నా దగ్గర ఒక రకం, బి రకం పప్పు 20 రూపాయలు కేజీ అనేది కూడా 2 ఉంది. ఈ రెండింటిని మిక్స్ చేసేసిన. మిక్స్ చేసి కేజీ 16 రూపాయల 50 పైసలు కమ్మ. అంటే ఈ మిక్సింగ్ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, క్లియర్ గా చూడండి. ఈ మిక్సింగ్ ఎప్పటికైనా ఒక దానికంటే ఎక్కువ ఉండాలి, ఒక దానికంటే తక్కువ ఉండాలి. అప్పుడే అది మిక్సింగ్ అండ్ అలిగేషన్.
చూద్దాం. 20లోకి వెళ్ళి 16.5 తీసేస్తే 3.5 ఎంత 3.5. ఇది తీసేస్తే ఎంత 1.5. 0.5 క్యాన్సిల్. ఆన్సర్ ఎంత 7:3. ఎందుకు 5 3s 15, 5 7s 35. ఆన్సర్ ఎంత 7:3. ఇది మిక్సింగ్ అండ్ ఎలిగేషన్. మామూలుగా ఇది ఎగ్జామ్లో అడగడు, ఇది ఎగ్జామ్లో అడగడు. కానీ ఈ మిక్సింగ్ బేస్ చేసుకొని మనము చాలా ప్రాబ్లమ్స్ అంటే యావరేజెస్ లో కానీ నిష్పత్తి అనుపాతంలో కానీ దేంట్లోనైనా ఈ మిక్సింగ్ ఎలిగేషన్స్ ని బేస్ చేసుకొని మనం పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తూ ఉంటాం. ఈ మిక్సింగ్ అండ్ ఎలిగేషన్స్ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇంకొక ప్రాబ్లం ఉంటుంది, చూద్దాం. ఇది క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2 ఏమి ఇచ్చినంటే ₹7.20, ₹5.70 చొప్పున 2 రకాల బియ్యంలో కొని వాటిని ఏ నిష్పత్తిలో కలిపితే మిశ్రితం ఖరీదు ₹6.30 అవుతుంది. ఆడ ₹16.50 ఉంటే తక్కువ ఉంటుంది, ₹6.30. అంటే ₹7.20. నేను దీన్ని ఏమనుకుంటా 720 అనుకుంటా. ₹5.70 దీన్ని ఏమనుకుంటా 570 అనుకుంటా. మిశ్రితము 630 అనుకుంటా. ఈ 0 అనేది క్యాన్సర్. చూడు, ఒక దానికంటే ఎక్కువ, ఒక దానికంటే తక్కువ. 63లోకి వెళ్ళి 57 తీసేస్తే ఎంత 6. ఇదెంత వస్తుంది మనకి 9. అంటే ఇప్పుడు రేషియో ఎంత 2:3. ఇది మామూలుగా ఇది మిక్సింగ్ అండ్ ఎలిగేషన్స్. చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సేమ్ క్వశ్చన్ కూడా, థర్డ్ క్వశ్చన్ కూడా సేమ్ ఉంది. ఒకసారి మనము క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4 ఏమిచ్చిందంటే లీటర్ ₹12 చొప్పున కొన్న పాలను ఏ నిష్పత్తిలో కలిపితే వచ్చే మిశ్రితం ఖరీదు ₹8 అవుతుంది అని. లీటర్ ₹12 చొప్పున కొన్నా. నేను మిల్క్ కొన్నా. ఇక్కడ మీకు అర్థమైపోతుంది. వాటర్ నేను మిల్క్ ఎంత కొన్నా అంటే ₹12 పెట్టి కొన్నా. ఎంత కొన్నా ₹12 కొన్నా. వాటర్ ఎంతనో తెలియదు, మిక్సింగ్ ఎంత చేసినా ₹8కి ఇచ్చిన. వాటర్ ఎంతనో తెలియదు కాబట్టి 0 అనుకుంటున్నాను. సరే, ఇక్కడ 0 ఎందుకు అనుకుంటున్నారు అనేది ఒక పాయింట్. ఒకసారి చూద్దాం. ఎంత ఇది 8, ఇది ఎంత 4. ఇప్పుడు రేషియో ఎంత వస్తుంది 1:2. ఒకసారి జాగ్రత్త చూడండి. నేను ఇక్కడ మీకు ఈ క్వశ్చన్ లో క్లియర్ గా అర్థమైతే చూడండి. నా దగ్గర మిల్క్ 2 లీటర్లు ఉన్నాయి, వాటర్ 1 లీటర్ ఉంది. ఎప్పటికైనా ఇండియాలో వాటర్ కాస్ట్ వాల్యూ 0 అనుకుంటారు. అందుకే ఎప్పుడైనా పాల వ్యాపారం ఏం చేస్తారంటే ఒక 2 లీటర్లు పాలు కొన్నాడనుకో, 1 లీటర్ నీళ్లు కలిపినాకో పాల ఖరీదు ఎంత అయిందో తీసుకుంటాడు, కానీ నీళ్ళ ఖరీదు 0 అనుకుంటాడు. అంటే నాకు ఏం ఖర్చు కాలేదు అనుకుంటాడు. అందుకే ఇక్కడ మనం వాల్యూ ఏం చేస్తామంటే 0. అది మన ఇండియాలో. బయట దుబాయ్లో అయితేనేమో వాటర్ కి వాల్యూ ఎక్కువ కాబట్టి దాన్ని కాస్ట్ వాల్యూ చేస్తారు. సో వాటర్ ఎందుకు 0 తీసుకుంటారు ఇప్పుడు అర్థమైందా? మన ఇండియాలో ఏం చేస్తారంటే ఒక 2 లీటర్స్ తీసుకొని 1 లీటర్ అక్కడ వాటర్ కలిపితే ఆ వాటర్ వాల్యూ 0 తీసుకుంటాం. ఎందుకంటే మనకు వాటర్కి ఏం ఖర్చు కాలేదు అన్నమాట. చూద్దాం. నా దగ్గర 2 లీటర్ల పాలు ఉన్నాయి, 1 లీటర్ నీళ్ళు. 2 లీటర్ల పాలను నా ఖరీదు ఎంత పట్టింది 12 రూపీస్. అంటే 24 రూపీస్ నాకు ఖర్చు. 1 లీటర్ అంటే నాకు 0 రూపీస్ అయింది. మొత్తం నా దగ్గర ఎన్ని లీటర్లు ఉన్నాయి 3 లీటర్లు. ఎన్ని లీటర్లు ఉన్నాయి 3 లీటర్లు. లీటర్ ఎంత ఖర్చు, ఎంత కమ్మినా ₹8 కమ్మినా. అంటే ఇప్పుడు నాకు ఎంత వచ్చినాయి 24 రూపాయలు. నా ఖర్చు ఎంత అయింది 24 రూపాయలు. అమ్మింది ఎంత 24 రూపాయలు. సో ఇక్కడ మిక్సింగ్ చేస్తే లాభము రావద్దు, నష్టము రావద్దు. అంటే ఇవి 2 కేజీలు 72 రూపాయలు, ఇవి 3 కేజీలు 55 రూపాయలు, 5 కేజీలు 63 రూపాయలు. ఇదే అని అర్థం. సో మిక్సింగ్ అండ్ ఎలిగేషన్స్ ఈ విధంగా చేయాలి. సో క్లియర్ గా అర్థమైంది కదమ్మా, ఇది మిక్సింగ్ అండ్ ఎలిగేషన్స్. సో ఇవి మనకి ఎగ్జామ్స్ లో రావు. ఓకే పట్టండి. నెక్స్ట్ దాంట్లో మనకి క్వశ్చన్స్ లో మనకు వస్తాయి. ఓకే.
ఇప్పుడు ఒక్కొక్క మెథడ్ మోడల్ చెప్తూ ఉంటాను, ఒక్కోసారి క్వశ్చన్ ఫ్రీగా అబ్జర్వ్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఒకటో రకం 15 రూపాయలు, రెండో రకం 20 రూపాయలు పర్ కేజీ చొప్పున 2 రకాల బియ్యాన్ని కొని వాటిని 2:3 నిష్పత్తిలో కలపగా వచ్చే మిశ్రితం ఖరీదు ఎంత ఉండాలి అని క్వశ్చన్ వేసింది. అంటే క్వశ్చన్ ఏమన్నాడంటే ఒకటో రకం అంట 15 రూపాయలు అంట, అంటే ఏ 15 రూపీస్ అంట, ఏ 15 రూపీస్, బి 20 రూపీస్. నా దగ్గర 2 రకాల బియ్యం ఉన్నాయనుకో, ఏ 15 రూపీస్, బి 20 రూపీస్. అయితే పర్ కేజీ చొప్పున 2 రకాల బియ్యాన్ని కొని వాటిని 2:3 నిష్పత్తిలో, ఇందాక మనకు నిష్పత్తి వచ్చింది ఇక్కడ, ఇందాకనేమో ఆన్సర్ ఇదెంత అని ఆన్సర్ అడిగారు, ఇప్పుడు ఏమడుగుతుందంటే ఇదెంత అని క్వశ్చన్ వచ్చింది. అంటే సెకండ్ అంటే థర్డ్ ఫోర్త్ సెకండ్ థర్డ్ క్వశ్చన్ లోనేమో ఇది క్వశ్చన్ మార్క్ అడిగింది, ఇది క్వశ్చన్ మార్క్ అడిగింది. ఇప్పుడు ఏది ఇది సెకండ్ క్వశ్చన్ కి థర్డ్ క్వశ్చన్ కి ఇది క్వశ్చన్ మార్క్, ఏ నిష్పత్తిలో కలపాలి. ఇప్పుడు నిష్పత్తి ఇచ్చి ఇది క్వశ్చన్ మార్క్ అడుగుతుంది, ఈ మిశ్రితం ఎక్కడ అని క్వశ్చన్. అదంతా కష్టపడాల్సిన అవసరం లేదమ్మా. పై క్వశ్చన్ లోనేమో ఇది క్వశ్చన్ మార్క్ అడిగింది, ఈ క్వశ్చన్ లోనేమో ఇది క్వశ్చన్ మార్క్ అడిగింది. అంటే పై క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఎట్లుంది, ఉల్టా ఉంది. ఉల్టా ఉందంటే ఎప్పుడైనా ఆప్షన్స్ చూసుకోండి సరిపోతుంది. ఆప్షన్స్ ఏముంది, 18, 18.5, 19, 19.5. ఇక్కడ 2 రావాలంటే 20లో నుంచి ఏం తీసేస్తే 2 వస్తుంది, 18. ఇక్కడ 3 రావాలంటే ఏముండాలి, ఇక్కడ 18 వస్తుంది. సో ఆన్సర్ ఏంటి, 8. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎస్ఐలో అడగడమా, ఎస్ఐ కానిస్టేబుల్ అడగడం, విఆర్ఓలో అడుగుతుంటారు. ఇలాంటి క్వశ్చన్ విఆర్ఓ, పంచాయతీరాజ్ అట్లాంటి వాటిలో ఈ క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఈరోజు జస్ట్ మీకు చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్స్ చెప్తాను. నెక్స్ట్ వీడియో పార్ట్ 2 వీడియోలో మనకి హై లెవెల్ అంటే బ్యాంక్ పిఓస్ కానీ ఎస్ఎస్సి సిజిఎల్స్ కానీ మన ఎస్ఐ కానీ వాటికి వచ్చే క్వశ్చన్స్ నెక్స్ట్ పార్ట్ లో ఉంటాయి. సో వెయిట్ చేయండి. రైట్, క్వశ్చన్ నెంబర్ 6, ఇదే ఆర్ఎస్ అగర్వాల్లో క్వశ్చన్ నెంబర్ 6 చూస్తాం. నేను ఖచ్చితంగా అరుణ్ శర్మ అనేది డిడిపి చేయించినామా. నెక్స్ట్ ఫ్యూచర్లో మా ఇన్స్టిట్యూట్లోనే శ్రీ నేతాజీ స్టడీ సర్కిల్లో కానీ చెప్పేది ఆర్ఎస్ అగర్వాల్ చెప్పాను, ఇంకా హై లెవెల్స్ బుక్స్ చెప్తాను. అన్ని అరుణ్ శర్మ ఫాస్ట్ ట్రాక్ అన్ని డిడిపి చేయించాను, అవే చెప్తాను. సో నెక్స్ట్ స్టెప్ ఏముంటుందంటే పార్ట్ 2లో అరుణ్ శర్మలో కొన్ని క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్ కాకుండా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చెప్తాను. కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 6, దుకాణదారుడు 60 రూపాయల కేజీ 65 రూపాయల కేజీ వంతున 2 రకాల టీలను కొని మిశ్రితాన్ని 68.20 చొప్పున అమ్మగా 10% లాభం వచ్చింది. అయితే 2 రకాలనే ఏ నిష్పత్తిలో కలిపాడు అని క్వశ్చన్ వేసి వాడు ఏమంటున్నంటే ఒక దుకాణదారుడు ఒకటి 60 రూపాయలు పర్ కేజీ, ఇంకొకటి 65 రూపాయలు పర్ కేజీ చొప్పున అమ్మినాడు. అయితే ఈ రెండు మిశ్రితాలనే 68.20 అమ్మినాడు. 20 అమ్మితే ఎంత శాతం లాభం వచ్చింది, 10% ప్రాఫిట్ వచ్చింది. అంటే ఇది 110% వాల్యూ. 110% వాల్యూ 68.20 అయితే 100% ఎంత, 0 క్యాన్సల్, 1 6 అంటే 62 ఎంత అంత కదా, 66 అంటే 2 అంటే 100% వాల్యూ 62. అంటే ఈ రెండు మిశ్రితాలను 62 రూపీస్కి అమ్మితే నో ప్రాఫిట్ నో లాస్ అన్నమాట. ఈ రెండు మిశ్రితాలను 62 రూపీస్కి అమ్మితే అంటే ప్రీవియస్ లెక్క ప్రకారం అమ్మితే నో ప్రాఫిట్ నో లాస్. ఇందాక పాలు అవి చేసినాం కాబట్టి చూడండి. ఇప్పుడు ఇదెంత 3, ఇదెంత 2.
ఆన్సర్ ఎంత 3:2. ఎప్పుడు ఇది వాడు మెన్షన్ చేస్తే 10% ప్రాఫిట్ 20% ప్రాఫిట్, మెన్షన్ చేయకపోతే ఇదే వాల్యూ అన్నట్టు. సో ఇంతకు మించి తేడా ఉండదు. ఇది కూడా ఎస్ఐ వాటికి ఆ రేంజ్ క్వశ్చన్స్ కావాలి. సో ఇది జస్ట్ క్యాజువల్, అంటే మనకు వేరే క్వశ్చన్స్ పెద్ద పెద్ద క్వశ్చన్స్ యూజ్ చేసేటప్పుడు ఇది మనము యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూస్తాం. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మనకు మామూలుగా కానిస్టేబుల్ అడగచ్చు, ఎస్ఐలో కూడా అడగచ్చు. క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే 16.3% లాభాన్ని గణించడానికి పాలవర్తకుడు పాలతో నీటిని ఏ నిష్పత్తిలో కలిపితే మిశ్రితాన్ని కొన్న ధరకే అమ్మగలరు. అంటే వాడు ఏమన్నాడంటే 16.3% లాభం గణించడానికి పాలవర్తకుడు పాలతోటి నీటిని ఏ నిష్పత్తిలో కలిపితే మిశ్రితాన్ని కొన్న ధరకే అమ్మగలడు అని ఇచ్చాడు. మామూలుగా సార్ ఇది ఇంపార్టెంట్ ఎందుకు అని మామూలుగా అడగచ్చు. మనకి ఇక్కడ వాడికి లాభము 16.2/3% రావాలంట. 16.2/3%. 16.2/3% అంటే మామూలుగా ఎన్ని పార్ట్స్? 6 పార్ట్స్. మళ్ళీ 100లో 6 పార్ట్స్ ఉంటేనే కదా నీకు లాభం వచ్చేది. అంటే అప్పుడు రేషియో ఏం రావాలి? 1:6. అంటే 6 భాగాలు పాలు ఉంటే ఒక్క భాగం మిల్క్ ఉండాలి. అంటే 6 భాగాలు అమ్మినందుకే ఒక్క భాగం లాభం. ఆన్సర్ ఎంత? 16.2/3. ఇది ఆన్సర్. అంటే ఆన్సర్ అయితే 1:6 అన్నమాట. జాగ్రత్త చూడండి అమ్మా, ఏం చెయ్యలేదు, నేను జస్ట్ సింపుల్ గా చూడండి. 16.3% నాకు లాభం రావాలి అంటే 6 భాగాలు అంటే 6 పార్ట్స్, అంటే నాకు 6 పార్ట్స్ మిల్క్ ఉండాలి. అంటే 6 పార్ట్స్ ప్రాఫిట్ రావాలి. 6 పార్ట్స్ ప్రాఫిట్ రావాలంటే నాకు ఇక్కడ 6 భాగాలు ఉంటేనే ఈ లాభం వస్తుంది. ఇది 6 భాగాలు రావాలంటే ఇది ఖచ్చితంగా ఒక భాగం ఉంటుంది. ఎందుకు? నేను 6 భాగాలు అంటే 6 లీటర్ల పాలు తీసుకొని 1 లీటర్ వాటర్ కలిపితే లాభమే కదా. ఈ 1 లీటర్ ఎప్పుడు లాభం వచ్చింది? నాకు 6 లీటర్లు అమ్ముతేనే లాభం వచ్చింది. 6 లీటర్లు నేను కొన్న ఖరీదు కాబట్టి 6 లీటర్లు 100%. 100% కాబట్టి 1 లీటర్ లాభం కాబట్టి 1 లీటర్ ఎంత? 16.2. సో డైరెక్ట్ గా చేయొచ్చు అన్నమాట. అసలు చూడగానే ఆన్సర్ అక్కడ పెట్టేయచ్చు. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూస్తాం. రైట్. క్వశ్చన్ నెంబర్ 9. చూడండి, 25% లాభం పొందడానికి మోసపాల వర్తకుడు నీరును ఏ నిష్పత్తిలో కలిపితే మిశ్రితం కొన్న ఖరీదుకే అమ్ముతానని నమ్మబలుగుతాడు. అంటే వాడు ఏమంటున్నాడంటే 25% లాభం రావాలి. 25% అంటే ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. 25% అంటే ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. అంటే 4 పార్ట్స్ మిల్క్ ఉంటే 1 పార్ట్ వాటర్. అంతే కదా. ఇక్కడ వీడన్న కాన్సెప్ట్ అయితే కదా, నాకు 25% లాభం రావాలంటే మిల్క్ 4 పార్ట్స్ ఉండాలి, వాటర్ 1 పార్ట్ ఉండాలి. ఇక్కడ క్లియర్. అయితే ఏ నిష్పత్తి అన్నాడు. ఒకవేళ నిష్పత్తి అంటేనేమో ఇది ఆన్సర్, కానీ వాడు అక్కడ శాతం అంటే నీటిని ఏ శాతంలో కలపాలి. మొత్తం ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. అంటే 5 పార్ట్స్ 100 అయితే 1 పార్ట్ ఎంత? 20%. అంటే వాటర్ ఎంత పర్సెంట్ ఉండాలి? 20%. సో ఆన్సర్ 20%. జాగ్రత్త, నాకు లాభం ఎంత రావాలి? 25%. 25% అంటే ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. అంటే మిల్క్ 4 పార్ట్స్ ఉండాలి, వాటర్ 1 పార్ట్ ఉండాలి. మొత్తం అంటే ఇప్పుడు నా దగ్గర ఒక డ్రమ్ అంటే ఒక బౌల్, ఒక గిన్నెలో నాకు 5 భాగాలు ఉన్నాయి. 4 భాగాలు మిల్క్, 1 భాగం వాటర్. అంటే మొత్తం 5 భాగాలు. 5 భాగాలు కాబట్టి 100%. 100% 1% ఎంత? 20. అప్పుడు ఇది ఎంత? నాకు మిల్క్ ఎంత పర్సెంట్ ఉండాలి? సారీ, వాటర్ ఎంత పర్సెంట్? 20%. వాడు అడుగుతున్న క్వశ్చన్ ఇది ఖచ్చితంగా అడుగుతాడు ఇలాంటి క్వశ్చన్స్. ఎగ్జాంపుల్ ఆల్రెడీ 2019లో ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఎస్ఐలో అడిగింది. చూసుకోండి, చాలా ఈజీ అన్నమాట. కానీ మనం జాగ్రత్తగా ఏదో ఉంది ఏదో చేయాలని బి ప్రాక్టికల్ గా ఆలోచించుకుంటే అది మనకి వస్తుంది. రైట్, వెయిట్ అమ్మా.
చూడండి, నేను మీకు ఇక్కడ నేను ఏదో చెప్పడానికి, అంటే నేను విలేజ్లో ఉన్నా కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి కనీసం మీకు ఏ విధంగా అయినా చెప్పడానికి నేను ట్రై చేస్తూ ఉన్నాను. సో సిటీలో ఉన్నంత పర్ఫెక్ట్గా ఇక్కడ రావు. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. 1 minute. రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంతసేపు మనము కొన్ని నార్మల్ క్వశ్చన్స్ డిస్కస్ చేసినాం. ఇప్పుడు అసలైన మిక్సింగ్ ఎలిగేషన్లో అసలు క్వశ్చన్స్ ఏ విధంగా చెప్పాలి, అంటే సార్ ఏ విధంగా చేయాలి, ఇది డిఫరెంట్ ప్యాటర్న్. మళ్ళీ రేపు పార్ట్ 2కి వచ్చేది ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఈ డిఫరెంట్ ప్యాటర్న్ లో 4 క్వశ్చన్స్ చెప్తాను, చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 11 చూసుకున్నామా, మాక్సిమం అన్ని కవర్ చేస్తాను ఆన్సర్. చూడండి, ఏబి పాత్రలో వరుసగా 8:5, 5:2 నిష్పత్తిలో పాలు నీరు కలిసి ద్రావణాలు ఉన్నాయి. ఏబి అనే పాత్రలో వరుసగా అంట పాలు నీరు అంటే మిల్క్ అండ్ వాటర్ రేషియో ఎట్లుందంట 8:5, 5:2. జాగ్రత్త చూడు, ఇక్కడ ఏమొచ్చాడంటే ఏబి పాత్రలో వరుసగా 8:5, 5:2 నిష్పత్తిలో పాలు నీరు కలిసి ఉన్న ద్రావణాలు ఉన్నాయి. వాటిని ఏ నిష్పత్తిలో కలిపితే మిశ్రితంలో 69.3/13% పాలు ఉంటాయి అన్నాడు. ఏ నిష్పత్తిలో కలిపితే మిల్క్ అంట 69.3/13% ఉంటుంది అంట. అంటే మామూలుగా 16/3/13 అంటే 900/13%. అంటే దీన్ని 1/100తో డివైడ్ చేస్తే ఇది ఎంత వస్తుంది, 9/30. వాడు ఏమి ఇచ్చిందంటే ఈ మిల్క్ అంట ఇంత ఉందంట. అంటే అర్థమైంది, మొత్తము ఒక టబ్ అనుకోండి, లేకపోతే ఒక గిన్నె అనుకోండి, ఒక క్యారేజ్ అనుకోండి, అంటే ఒక మామూలు క్యాన్ అనుకోండి. ఈ క్యాన్లో 13 భాగాలు ఉన్నాయంట. ఈ 13 భాగాలలో 9 భాగాలు మిల్క్ అంట, మళ్ళీ 4 భాగాలు ఏమవుతుంది, వాటర్. అంటే ఇక్కడ మిల్క్ వాటర్ రేషియో ఎంత, 9:4. చూడండి, 63/13 అంటే 9/13. ఈ 13లో 9 parts మిల్క్, 4 parts వాటర్. ఇది క్వశ్చన్. అంటే ఇప్పుడు ఆ క్యాన్ లో ఇట్లా ఈ విధంగా ఉంది. అంటే ఆ క్యాన్ లో 9:4 నిష్పత్తిలో మిల్క్ వాటర్ ఉంది. ఈ నిష్పత్తి రావాలంటే ఎంత రేషియోలో కలపాలని క్వశ్చన్ వేసి చాలా మంది వేరే వేరే విధంగా, అంటే దీన్ని 8/13, దీన్ని 5/7, దీన్ని 9/13 అట్లా చేస్తారు. అవన్నీ ఏం చేయకమ్మా. 8 కి 5 ఎంత మొత్తం 13, 5 + 2 ఎంత 7, 9 4 ఎంత 13. 13 కి 7 కి 13 కి ఎల్సిఎం ఎంత 91. డిసైడ్ చేసి ఇది ఏ టేబుల్లో పోతుంది 7, ఇదే టేబుల్లో పోతుంది 13, ఇదే టేబుల్లో పోతుంది 7. అయిపోయి ఆన్సర్ 8 5 56, 65, 63. రేషియో వచ్చి 2:7. సార్ ఇది ఓన్లీ ఫస్ట్ దాంతో చేస్తుంది కదా, సెకండ్ దాంతో చేస్తే చెయ్యి. 35, 26, 28, 2 7. అంటే నువ్వు ఏదైనా ఒకటి తీసుకో, అంటే మిల్క్ మిల్క్ మిల్క్, లేదంటే వాటర్ వాటర్ వాటర్, ఏ విధంగా అయినా తీసుకుంటే ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఈ 13 7 13 అంటే సార్ ఎగ్జామ్ లో ఇంత పెద్దగా మనం చేయాలంటే ఇంత పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ మీకు ఫస్ట్ లెక్క కాబట్టి ఈ విధంగా, తర్వాత లెక్కకి ఇంత ఉండదు. కావాలంటే చూడండి, మనకి 2018లో విఆర్ఓకి వచ్చిన లెక్క, సారీ విఆర్ఓ కాదమ్మా, ఎస్ఐకి వచ్చిన లెక్క, ఏది ఏపీ ఎస్ఐకి వచ్చిన లెక్క ఒకటి చెప్తా చూడండి. ఇదే ఆర్ఎస్ఐ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్ నెంబర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం 5. ఎగ్జాంపుల్ ప్రాబ్లం సరే, చిన్న డిస్టర్బెన్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. రైట్,
ఎగ్జాంపుల్ ప్రాబ్లం 5 పేజీ నెంబర్ 524 ఏపీలో 2018 ఎస్ఐకి వచ్చిన క్వశ్చన్ అమ్మ. ఒకసారి చూడు. పాలు నీరు ఏబి అనే రెండు పాత్రలలో వరుసగా 4:3 2:3 లో ఉన్నాయి. పాత్రలో ఉన్న ద్రావణాలను పాత్ర సిలో ఏ నిష్పత్తిలో కలిపితే, మళ్ళీ అంటుండే ఏ నిష్పత్తిలో కలిపితే వచ్చే మిశ్రితము సగం పాలు సగం నీరు ఉంటాయి అంట. ఇది 2018 ఏపీఎస్ఐకి ప్రిలిమ్స్కి వచ్చిందమ్మా ఈ క్వశ్చన్. ఏబి రెండు పాత్రలు ఉన్నాయంట. ఆ పాత్రలలో పాలు నీళ్ళు అనే రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇది మిల్క్ వాటర్, మిల్క్ వాటర్. జాగ్రత్త చూడండి, మిల్క్ వాటర్. క్వశ్చన్ ఏం అడిగినంటే దీంట్లో 4:3 రేషియోలో ఉంది, ఇది 2:3 రేషియోలో ఇది ఉంది. 4:3 రేషియోలో రెండు పాత్రలు ఏబి రెండు పాత్రలలో 4:3, ఇది ఒకటి 2:3లో ఉంది. పాత్రలో ఉన్న ద్రవాలను పాత్ర సిలో ఏ నిష్పత్తిలో కలిపితే వచ్చే మిశ్రితం సగం పాలు సగం నీరు, సగం పాలు సగం నీరు అంటే 1:1 కాన్సెప్ట్. 7 5 2 అంతేగా. 4 + 3 7, 2 + 3 5, 1 + 1 2. 7 కి 5 కి 2 కి ఎల్సిఎం ఎంత? 70. రైట్. ఇది ఎంత టేబుల్ పోతుంది? 10. ఇది ఎంతలో పోతుంది? 40. ఇది ఎంతలో పోతుంది? 35. సింపుల్. ఏదైనా ఒకటి తీసుకో. అన్ని మిల్క్ అయినా తీసుకోండి, అన్ని వాటర్ అయినా తీసుకో. 40 28 35 ఎంత? 7 5. ఆన్సర్ ఎంత? 7:5. సో ఇది 2018 ఏపీఎస్ఐకి వచ్చిన క్వశ్చన్. మీరు మామూలుగా సార్ క్వశ్చన్స్ పెద్దగా ఉంటాయి, మేము చేయలేకపోతున్నాం. నేను చెప్తున్నాను కదమ్మా, 5 క్వశ్చన్స్ ఇస్తే మనం మినిమం 4 క్వశ్చన్స్ చేయొచ్చు. 6 క్వశ్చన్స్ ఇస్తే మినిమం 5 క్వశ్చన్స్ మనం పక్కా చేయొచ్చు మన నాలెడ్జ్. 1 క్వశ్చన్ మాత్రం టఫ్ ఉంటుంది. ఆ టఫ్ ఉన్న దాన్ని వదిలేసేయండి. మీకు 4 క్వశ్చన్స్ అంటే 80% అంటే ఆల్మోస్ట్ 60% వస్తే మనం జాబ్ వచ్చినట్టు. 80% వచ్చిందంటే నీకు ఆల్మోస్ట్ టాపర్ అయి ఉంటావు. సో చూడండి, ఇది మనకు వచ్చింది. సో ఇంకొక ఇలాంటి లెక్క ఇంకొకటి చెప్తాను చూడండి. లాస్ట్ ప్రాబ్లం. రేపు పార్ట్ 2లో మనకి హైలీ క్వశ్చన్స్ అంటే మనకి అరుణ్ శర్మలోనే ఇంకోటి 2019 ఏపీఎస్ఐ ప్రిలిమ్స్ లో వచ్చిన క్వశ్చన్స్ పార్ట్ 2లో డిస్కషన్ చేస్తా. ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇంకా మిక్సింగ్ ఎలిగేషన్స్ కి అసలు మీకు డౌట్ ఉండదు. అట్లా ఆ విధంగా క్వశ్చన్స్ అన్ని నేను తీశాను. మీకు ఆ క్వశ్చన్స్ కావాలంటే ఈ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు నేను PDF పంపుతాను. 9581316300 వాట్సాప్ నెంబర్. ఓకే, చూడండి. పాలవర్తకునికి 2 డబ్బాలు ఒక దానిలో 25% కలిసిన నీరు కలిసిన పాలు, రెండవ దానిలో 50% నీళ్లు కలిసిన పాలు ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 12 అమ్మ. RS అగర్వాల్ క్వశ్చన్ నెంబర్ 12. ఒక పాలవర్తకునికి 2 డబ్బాలు ఉన్నాయంటమ్మా. ఒక దానిలో 25% నీరు కలిసిన పాలు, రెండవ దానిలో 50% నీళ్లు కలిసిన పాలు ఉన్నాయి. రెండిటిలో పాలను ఒకదానిలో ఒకటి ఎన్నేసి లీటర్లను తీసుకుంటే కలిపితే వచ్చే 12 లీటర్లని ఉండాలి. అక్కడ వచ్చే 12 లీటర్ల మిశ్రితంలో నీటి పాల నిష్పత్తి 3:5గా ఉంటది అన్నాడు. ఎన్ని అంటే ఏ నిష్పత్తిలో కలిపితే 3:5. కానీ డబ్బాలో 12 లీటర్లు ఉన్నాయంట. ఆ 12 లీటర్లను ఏ విధంగా కలిపితే 3:5 వస్తుంది అంటాడు. క్వశ్చన్ ఏమి ఇచ్చినంటే ఫస్ట్ మిల్క్ వాటర్ మిల్క్ వాటర్. లాస్ట్ కి జాగ్రత్త చూడండి అమ్మా. లాస్ట్ కి మిల్క్ వాటర్ ఇయ్యాలి, వాటర్ మిల్క్ ఇచ్చింది. చూడండి, లాస్ట్ కి వాటర్ మిల్క్ ఇచ్చింది. వాటర్ మిల్క్ యొక్క రేషియో ఎంత ఇచ్చిండు? 3:5 ఇచ్చిండు. ఇక్కడ మనము పప్పులో కాలేస్తాం, మనకు ఆన్సర్ రాదు. కానీ మనం మిల్క్ వాటర్ తీసుకుంటున్నాము, కానీ లాస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి వాటర్ మిల్క్ ఇచ్చింది. అందుకే మనం ఏం చేయాలంటే ఇక్కడ మిల్క్ వాటర్ తీసుకోవాలి. గమనించాలి ఫాస్ట్ గా. అబ్బాబా ఇది మా సార్ చెప్పేసిండు, నాకు గుర్తుకున్నది, ఫాస్ట్ గా చేసినప్పుడు నీకు ఆన్సర్. చూడండి, ఫస్ట్ డబ్బాలో 25% వాటర్ ఉందంట, అంటే 75% మిల్క్ ఉన్నట్టేగా. సెకండ్ దాంట్లో 50% వాటర్ ఉందంట, అంటే 50% మిల్క్ ఉన్నట్టేగా. అంటే ఇది 1:1, ఇది 3:1.
ఇక్కడ 4 2 8 4 కి 2 కి 8 కి ఎల్సిఎం ఎంత 8 4 కి 2 కి 4 కి 2 కి ఎల్సిఎం ఎంత 8 చూద్దాం ఇది ఎంతలో పోతుంది 2 లో ఇది ఎంతలో పోతుంది 4 లో ఇది ఎంతలో పోతుంది 1 రైట్ ఇది 6 4 5 ఒక దానికంటే ఎక్కువ ఉండాలి ఒక దానికంటే తక్కువ ఉండాలి 1:1 అంటే రేషియో ఎంత వచ్చింది 1:1 అంటే టోటల్ ఎన్ని 12 లీటర్స్ 12 లీటర్స్ అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ 2 పార్ట్స్ అంటే ఒక్కొక్కటి ఎన్ని లీటర్లు ఉండాలి 6 లీటర్స్ 6 లీటర్స్ ఆన్సర్ ఎంత 6 లీటర్స్ 6 లీటర్స్ సో ఇది జాగ్రత్త ఇది 2 కి 4 కి 2 కి 8 కి ఎల్సిఎం ఎంత 8 మీరు ఏదో చేయాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా నీట్ గా చేసుకోవచ్చు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఈ 2 స్టెప్స్ వచ్చినాయి డైరెక్ట్ ఎగ్జామ్ అయితే ఈ స్టెప్స్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఈ మోడల్ అంటే ఈ మోడల్లో ఉన్న లెక్కలు 3 చెప్పాను రేపు ఈ మోడల్లో డిఫరెంట్ గా మళ్ళీ డిఫరెంట్ ఉంటాయి 4 ఉంటాయి 5 ఉంటాయి ఇట్లాంటి రేషియోస్ 4 5 ఉంటాయి 3 ఉంటాయి ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి ఎట్లా చేయాలి ఏ విధంగా చేయాలి కొన్ని లెక్కలు బ్యాక్వర్డ్ ఎలా చేయాలి కొన్ని లెక్కలు ఫార్వర్డ్ ఎలా చేయాలి అవన్నీ ఆర్ఎస్ అగర్వాల్ లేవమ్మా ఆర్ఎస్ అగర్వాల్ అనేది ఒక చిన్న బుక్ సో మీరు దానికే భయపడుతున్నారు సో మీకు అంతకంటే పెద్ద బుక్ అనేది మన ఇన్స్టిట్యూట్ లో శ్రీ నేతాజీ స్టడీ సర్కిల్ లో చెప్తాము సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటే లాక్డౌన్ ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత నేను ఫస్ట్ స్టార్ట్ చేసేదే అరుణ్ శర్మ కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మాకు అప్రోచ్ కావచ్చు ఇన్స్టిట్యూట్ కి సో థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్